మొదటి ఘట్టం గురించి విన్న రియో, ఓ అలాగా, సరే మనం త్వరగా మొదటి ఘట్టం దగ్గరికి వెళ్దాం అని చీమలతో అంటాడు. చీమలు కూడా ఇప్పటికి చాలా సమయం అయింది మిత్రమా, చీకటి పడేలోపు మనం త్వరగా మొదటి ఘట్టం ద్వారం దగ్గరికి చేరుకోవాలి అని రియోతో చెప్తాయి. రియో, సరే మనం ఇంకా బయలుదేరదాం అంటూ అక్కడి నుంచి మొదటి ఘట్టం ద్వారం దగ్గరికి బయలుదేరుతారు. చీకటి పడే సమయానికి రియో, చీమలు మొదటి ఘట్టం ద్వారం దగ్గరికి చేరుకుంటారు. మొదటి ఘట్టం ద్వారం దగ్గరికి వెళ్ళగానే అక్కడ పెద్ద పెద్ద గోడలతో ఒక పెద్ద నిర్మాణం నిర్మించబడి ఉంటుంది. పెద్ద పెద్ద గోడలతో ఉన్న నిర్మాణాన్ని చూసి రియో ఆశ్చర్యపోతూ, ఈ గోడలు చూడడానికి చాలా పెద్దవిగా ఉన్నాయి, బయట చూస్తేనే ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంకా లోపల ఎలా ఉంటాయో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న చీమలు రియోని చూసి, ఏమిటి రియో, ఏమి ఆలోచిస్తున్నావు? ఈ గోడని చూశాక మౌనంగా ఉండిపోయావేంటి అని అడుగుతాయి. రియో, ఈ గోడలు చాలా పెద్దవిగా ఉన్నాయి కదా, బయట చూస్తేనే చాలా పెద్దవిగా అనిపిస్తున్నాయి, ఇంకా లోపల ఎలా ఉంటాయి అని ఆలోచిస్తున్నా అని చెప్తాడు. చీమలు, సమయం లేదు రియో, మనం త్వరగా ఈ గోడ లోపలికి వెళ్ళాలి అని రియోతో చెప్తాయి. సరే లోపలికి వెళ్దాం అంటూ తలుపు దగ్గరికి వెళ్తారు. తలుపు దగ్గరికి వెళ్ళాక తలుపు తెరవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ తలుపు తెరుచుకోదు. ఈ తలుపు చాలా గట్టిగా బలంగా ఉంది అని అనుకోని బలమంతా ఉపయోగించి తలుపుని తెరవడానికి ప్రయత్నం చేస్తాడు. తలుపు తెరుచుకోదు. రియో అలా చాలాసేపు ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ తలుపు మాత్రం తెరుచుకోదు. అక్కడ ఉన్న చీమలు రియోని చూసి, ఇలా చూడు రియో, తలుపులు తెరుచుకోవడానికి నువ్వు ఇలా ప్రయత్నించడం వలన ఫలితం లేదు. ఈ తలుపులు తెరుచుకోవాలి అంటే దీనికి వేరే మార్గం ఉంటుంది. ఆ మార్గం ఏంటి, ఆ మార్గం ఎక్కడ ఉంది అనేది మనం కనిపెట్టాలి. ఆ మార్గం కనిపెట్టాకే మనం ఈ ద్వారంకి ఉన్న తలుపు తెరవగలం అని రియోతో చెప్తాయి. రియో, అవును మిత్రులారా, మీరు అనేది నిజమే. ఈ తలుపుని తెరవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. ఈ తలుపు తెరవడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ఆ మార్గం ఏంటో మనం తెలుసుకోవాలి. మిత్రులారా, ఈ చుట్టుపక్కల వెతుకుతాం, వెళ్దాం పదండి అంటూ ఆ మార్గాన్ని వెతకడానికి వెళ్తారు. రియో, చీమలు ఒక్కొక్కరు ఒక దిక్కు వెళ్లి చుట్టుపక్కలంతా వెతుకుతారు. అందరూ తిరిగి ఒక చోటికి వచ్చి చుట్టుపక్కలంతా వెతికాము, కానీ ఎక్కడ ఏమీ కనిపించలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్ది సమయం తర్వాత రియో బాగా ఆలోచించి చీమలతో ఇలా అంటాడు, మిత్రులారా, మన చుట్టుపక్కనే ఆ తలుపులు తెరవడానికి ఏదో ఒక ఆధారం అయితే ఉంది. ఆ ఆధారం మనకి కనిపిస్తే చాలు, ఆ తలుపుని మనం తెరవగలం అని చీమలతో అంటాడు. చీమలు, అవును రియో, మనం చుట్టుపక్క ఉన్న పరిసరాలు లోనే ఏదో ఒక ఆధారం దాగి ఉంది, అదేంటో మనకి అర్థం అవ్వట్లేదు అని మాట్లాడుతుండగా ఇంతలోనే రియోకి
ఒకచోట ఒక వింత ఆకారం గల రాయి కనిపిస్తుంది. ఆ రాయి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ రాయిని చూసిన రియో ఈ రాయి చూడడానికి చాలా బాగుంది అని అనుకొని ఆ రాయి దగ్గరికి వెళ్తాడు. ఆ రాయి దగ్గరకు వెళ్ళడం చూసి చీమలు కూడా రియో వెంట వెళ్తాయి. రియో రాయి దగ్గరికి వెళ్లి చూడగానే ఆ రాయికి కొద్దిగా దూరంలోనే ఇంకో రాయి కూడా కనిపిస్తుంది. అరే, ఇది ఏంటి? ఈ రెండు రాళ్ళు ఒక రూపంలోనే ఉన్నాయి అని ఇంకో వైపు చూస్తాడు. అక్కడ కూడా ఈ రెండు రాళ్ళు లానే ఇంకో రెండు రాళ్ళు కనిపిస్తాయి. అప్పుడు రియో ఇక్కడున్న ఈ నాలుగు రాళ్ళకి ద్వారం దగ్గర ఉన్న తలుపుకి ఏదో సంబంధం ఉంది అని అనుకొని ఒక్కొక్క రాయిని ద్వారం దగ్గరికి తీసుకొస్తాడు. ఆ 4 రాళ్ళని ఒక్క చోటు పెట్టి వాటిని గమనించడం మొదలు పెడతాడు. అలా చాలాసేపు వాటిని గమనిస్తూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత రియో ఆ రాళ్ళని గమనించి ఆ రాళ్లకు ఉన్న ఆకారాన్ని బట్టి 4 రాళ్ళని జత చేసి అమరుస్తాడు. ఆ రాళ్లను అన్నిటినీ జత చేసి అమర్చిన తరువాత వెంటనే ద్వారం ముందు 4 స్తంభాలతో ఉన్న ఒక చక్రం భూమి నుండి బయటకు వస్తుంది. రియో ఆ చక్రం భూమి నుండి బయటికి రావడం చూసి రియో ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోతాడు. కొంత సమయం తర్వాత రియో ఆ చక్రం దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటూ, ఈ 4 రాళ్ళని కలిపితేనే ఈ ద్వారం ముందు 4 స్తంభాలతో ఉన్న చక్రం భూమి నుండి బయటికి వచ్చింది అని అనుకొని అక్కడ ఉన్న చక్రాన్ని చేత్తో తిప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ చక్రం తిరగదు. ఈ చక్రం తిరిగితేనే అక్కడున్న తలుపు తెరుచుకుంటుంది అని అనుకొని మళ్ళీ ఆ చక్రాన్ని తిప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ చక్రం మాత్రం తిరగదు. ఈ చక్రాన్ని తిప్పాలంటే ఎలా, దీన్ని ఏమి చేస్తే తిరుగుతుంది అని ఆలోచించడం మొదలు పెడతాడు. కాసేపటికి అలానే ఆలోచిస్తూ ఉండగా రియోకి ఒక ఉపాయం తట్టుతుంది. అక్కడున్న చీమలతో నాకు ఒక ఉపాయం తట్టింది అని చీమలకి చెప్తాడు. చీమలు నీకు తట్టిన ఉపాయం ఏంటి అని అడుగుతాయి. రియో ఈ 4 రాళ్ళని కలిపితేనే కదా ఈ చక్రం భూమి లోపల నుండి బయటకు వచ్చింది. ఈ చక్రం చుట్టూ 4 చక్రాలున్నాయి. అందులో ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క రాయి పెడితే తలుపు తెరుచుకోవచ్చు అని చెప్తాడు. చీమలు అవును రియో, నీకు తట్టిన ఉపాయం నిజమే అయి ఉండవచ్చు. ఆ 4 రాళ్ళని ఒక్కొక్కటిగా తీసుకెళ్లి ఒక్కొక్క స్తంభం మీద పెట్టు అని చెప్తాయి. రియో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఒక్కొక్క స్తంభం మీద పెడతాడు. అలా ఆ 4 రాళ్ళని 4 స్తంభాల మీద పెట్టిన వెంటనే ఆ చక్రం దానికై అదే తిరగడం మొదలు పెడుతుంది. ఆ చక్రం అలా తిరగడంతో ద్వారం దగ్గరున్న తలుపులు తెరుచుకుంటుంది. అది చూసిన రియో సంతోషపడతాడు. చీమలు కూడా చాలా సంతోషిస్తాయి. అప్పుడు రియో తలుపు తెరుచుకుంది, లోపలికి వెళ్దాం మిత్రులారా అని అంటాడు. సరే రియో, లోపలికి త్వరగా వెళ్దాం అని రియోతో అంటాయి. అని తలుపు నుండి లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత తెరిచి ఉన్న తలుపు మళ్ళీ మూసుకుంటుంది. లోపలికి వెళ్ళిన తరువాత మనం లోపలికి వచ్చేసాము, తరువాత ప్రయాణం కొనసాగిద్దాం మిత్రులారా అంటూ అక్కడ నుండి బయలుదేరుతాడు.